అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో ఏంటంటే కనుక మా విలేజ్ స్టైల్లో ఒక సింపుల్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఇది కుకింగ్ వీడియో అండి. ఏంటంటే కనుక మార్నింగే తొందరగా అయిపోయేలాగా, లేకపోతే ఈవినింగ్ అయినా తొందరగా అయిపోయేలాగా ఉంటుంది. అందరికీ ఫేవరెట్ అండి. ఇది ఏంటంటే కనుక మా విలేజ్ స్టైల్లో ఎలా చేసుకుంటారు అనేది చూపిస్తున్నానండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఏమొచ్చి లక్ష్మి విలేజ్ ఉమెన్ అండి. మేము ఒక పల్లెటూరు అమ్మాయిని. మాది ఒక చిన్న పల్లెటూరు అండి. ఏంటంటే కనుక అందరికీ ఫేవరెట్ అండి. ఇది తొందరగా కూడా అయిపోద్ది, చాలా ఇష్టంగా తింటారు. ఏంటంటే కనుక కోడిగుడ్డు పొరటు అయితే వేస్తున్నానండి. ఎగ్ ఫ్రై అండి. చాలా సింపుల్గా వేసేయచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నానండి. కర్రీ అయితే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నానండి. ఎవరు స్కిప్ చేయకోకుండా చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగానైతే స్టవ్ వెలిగించేసుకుని బౌల్ అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, చూసారు కదండి, ఇదైతే గానుగ నూనె అండి. పల్లెటూరులో ఎక్కువ గానుగ నూనె యూజ్ చేస్తారు. చూసారు కదండి, గానుగ నూనె. ఇది ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తామంటే కనుక బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువగా ఉండదండి. ఎక్కువగా మామూలుగా లేడీస్ ఎక్కువ నువ్వులు, వేరుశెనగుళ్ళు అలాగా ఐరన్ ఫుడ్ మామూలుగా ఎక్కువ అయితే తినాలి. అలాగే ఇది గానుగ నూనె అండి. బాలింతలకైతే ఎక్కువ పెడతారు. ఇది ఆయిల్ తోటి చేస్తారు. ఇది గానుగ నూనె అండి. గానుగ నూనె అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. వేసుకోవసరం లేదండి, కొద్దిగా చాలు. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నానండి. గ్యాస్ అయితే ఆగిపోయింది, నేను చూసుకోలేదు. అప్పుడైతే నేను ఇక్కడ కిచెన్లో ఈ వాల్కి అయితే రెడ్ పెయింట్ వేయించుకున్నానండి. రెడ్ పెయింట్ ఎందుకు బాగోదని అంటున్నారు, కానీ ఇంకా ఆ స్టాండ్ అయితే అక్కడ ఉంటుందండి, వాల్కి అక్కడ ఉంటుంది. కానీ ఇంకా పెట్టలేదు. దీని మీద సంక్రాంతి దగ్గరికి వచ్చేటప్పటికి ముగ్గు అయితే వేస్తాను ఇక్కడ. అప్పుడు వీడియో పెడతానండి, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. కింద మొత్తం బార్డర్కి గొలుసు కుట్టులా వస్తుంది ముగ్గు. తర్వాత సెంటర్లో అయితే ముగ్గేస్తాను. అప్పుడు దాని లుక్ తెలుస్తుందండి, హైలైట్ అవుతుంది. వాళ్ళకి చెప్పినా అర్థం కావట్లేదు. అందాక స్టాండ్ అయితే అలా కింద పెట్టుకున్నాను. ఇలా ఫ్రై అయిపోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఈలోపు కారము, పసుపు, సాల్ట్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఒకేసారి వేస్తే బాగోదు కదా, అందుకని చూపిద్దామని వేస్తున్నానండి. వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకుంటాను. ఫస్ట్ గుడ్లు వేసేస్తున్నాను. ఇలా పట్టుకో. ఆనియన్స్ తీసేస్తారా? ఆనియన్స్ కాదు, బాగా చూపించు. మంచి మంచి కట్టు బాటిల్స్. వాయిస్ రికార్డ్ అవుతుంది అక్కడ. ఇంకా నేను వాయిస్ ఓవర్ అలాగే పెట్టేస్తాను. కొంచెం వెనక్కి పెట్టు. ఇలా చూపించు. నువ్వు అలాగే ఉంచు, దాంట్లోకి చూపించు. వెరీ గుడ్.
ఆనియన్స్. అలా ఉంచే చీకటికి వస్తాను. ఇది ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసాం అనుకోండి, కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కింద వస్తాయి. వెంటనే తిప్పేస్తే కనుక మనకి చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయి. ఓకే. సరే అయితే చూద్దామండి. చూసారా అలాగా హీట్కి ఏమవుతుందంటే కనుక అలాగా ఉడికిపోద్ది. అప్పుడు మనం ఇలా జస్ట్ ఇలా అనుకుంటే పెద్ద పెద్దగా వస్తుందండి. లేదంటే వెంటనే మనం తిప్పేస్తే ఏమవుతుందంటే అవి బాగా చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయి. సరే మళ్ళీ కొద్దిగా మూత అయితే పెట్టేసుకుందాం. ఇందులో ఉప్పు కారం అయితే మా బాబు వేస్తాడంటండి. చూసారు కదా ఇలాగ పెద్ద పెద్దగా వస్తుంది అన్నమాట. ఇలాగ కారం ఎక్కువ వేకే స్పూన్ తీసుకో. ముందు పసుపు మొత్తం వేసేయకు, కొద్దిగా స్పూన్తో తీమా. నేను స్పూన్ ఎందుకు వేయి, కొద్దిగా ఇంకొంచెం వేయి. తర్వాత ఒకసారి తిప్పు. కాలుతో వచ్చేది బాగా తిప్పేకు, చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి. కొట్టగా చెప్పిన తర్వాత ఇప్పుడు కారం వేయి. మొత్తం జిమ్ము అంతేనా? వెయ్యి. ఎక్కడ సరిపోద్ది అది? మంట చేద్దాం. కోడిగుడ్డు గుళ్ళలో కారం ఎక్కువ వేసుకోకొని, చికెన్లో ఎక్కువ వేసుకోకొని వేసి వాసన వస్తుంది కూర. అంతే కదా. మంచి మంచి కట్టుబాట్లు సార్ వేసాక కొద్దిగా తగ్గించు, మొత్తం వేయకు. అది చాలు అలా ఉంచి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ తిప్పు. బాగా తిప్పుకో అలా గురించి. తర్వాత మూత పెట్టాలి. సాల్ట్ వేద్దాం తర్వాత. అది మొత్తం వేసేయాలా? మొత్తం అయితే కసం అయిపోద్ది. నువ్వు కొద్దిగా వేయి, నేను తర్వాత వేసుకుంటానులే టేస్ట్ చూసి. ఇప్పుడైతే మూత పెట్టేస్తానండి. ఇంకా నేను వాటర్ గట్ట ఏమేయను, ఆయిల్లోనే ఫ్రై అవుతుందండి. నేను వాటర్ వేస్తే నీసు వాసన వచ్చినట్టు ఉంటుంది నాకు, అందుకే వాటర్ ఏమేయను. ఇంకా నూనెలోనే బగ్గిపోద్ది. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకుంటాను. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. ఇంకంతేనండి. ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఇది చాలా సింపుల్గా మనం లంచ్ బాక్స్లోకి అయినా చేసేయచ్చు. ఇంతేనండి. నేనైతే వాటర్ అయితే వేయనండి కోడిగుడ్డులోకి. అది ఆయిల్లో ఫ్రై అయితే దాని టేస్ట్ బాగుంటుంది. చూసారు కదండి ఇలాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.